ఇక మధ్యాహ్న భోజన కార్మికులు పోరుబాట పట్టారు. హైదరాబాద్ సైఫాబాద్లోని పాఠశాల సంచాలకుల కార్యాలయం ఎదుట మధ్యాహ్న భోజన కార్మికులు ధర్నా నిర్వహించారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయాలని నినాదాలు చేశారు. రేవంత్ రెడ్డి తమను నమ్మించి మోసం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వ పాఠశాలలకు ఉచితంగా గ్యాస్ సరఫరా చేయాలని, పెరిగిన ధరల దృష్ట్యా మెన్యూ ప్రకారం భోజనం పెట్టాలంటే అదనంగా బడ్జెట్ కేటాయింపులు చేయాలని కోరారు. ప్రభుత్వం వెంటనే పెండింగ్ బకాయిలు, జీతాలు చెల్లించాలని, ఇచ్చిన హామీ మేరకు వేతనం పెంచాలని, ఈక్యూబేర్ ద్వారా కాకుండా గ్రీన్ ఛాలెంజ్ ద్వారా చెల్లింపులు చేయాలని డిమాండ్ చేశారు. పోలీసులు తమను అడ్డుకొని అరెస్ట్ చేయడం దారుణమని మండిపడుతున్నారు. ఈ కార్యక్రమంలో మధ్యాహ్న భోజన పథక కార్మికుల సంఘం రాష్ట్ర జనరల్ సెక్రటరీ రమ తదితరులు పాల్గొన్నారు. పెంచట్లేదు, ఏమి ఇవ్వట్లేదు. మాకు కావాలని అడగటానికి అరెస్ట్ చేస్తాను. రేవంత్ రెడ్డి పోలీసులను పెట్టి చేస్తాను. మేము దేనికి వచ్చినామో, మా బాధలు ఏందో మేము అడగటానికి వచ్చాము కదా, మా బాధలు తెలుసుకోవాలి కదా. అన్యాయం చేస్తాను, పోలీసులు కూడా అన్యాయం చేస్తాను. మరి మేము నైట్ నిద్ర లేకుండా కూడా వచ్చి ఛార్జీలు పెట్టుకొని కూడా వచ్చి రోడ్ల మీద వచ్చి అన్నం లేదు, నిద్ర లేదు. మాకు 10,000 ఇస్తానని చెప్పిండ్రు. మరి ఆయన రేవంత్ రెడ్డి గెలిచిన రోజు మమ్మల్ని గెలిపియండి, మీకు జీతాలు పెంచుతామన్నారు. అంగన్వాడీ వాళ్ళకి అందరికి పెంచారు కానీ మాకు జీతాలు పెంచలేదు. మాకు జీతాలు రావట్లేదు. 10,000 చేస్తానన్నారు, 10,000 రాలేదు. నెల 1000 రూపాయలు ఇస్తాను. ఆ 1000 రూపాయలు మా పిల్లలపై మేమెట్ట బతకాలి, మేమెట్ట వాళ్ళ పంట చేసి పెట్టాలి. ఆ బియ్యం ఒక్కటి ఇస్తారు మాకు. సరుకులు మొత్తం మేము కొనుకొచ్చుకోవటమే. ఉప్పు కానుంచి 10,000 ఇవ్వట్లేదు. అసలు 1000 రూపాయలు ఇస్తాను. పండ్ల నీళ్ళు కారిపోతున్నాయి. కట్టెలు దొరక పచ్చి కట్టెలు తెచ్చి కట్టెలు తడిసి ఆ కట్టెల పొయ్యిలలో పెడితే మంటకి కళ్ళ నీళ్ళు కారిపోతున్నాయి. బుక్కల పొగ పోతుంది. సార్లు ఏమంటారు, మీరు వండండి అమ్మా, వండి పెట్టండి అమ్మా అని అంటారు. పొగ వస్తుందమ్మా, ఇంత పొగ వచ్చినా కూడా పొగ వస్తుందమ్మా. మంట చేయండి, ఏంటి ఇసరండి అంటే మేము ఎట్టేసిరాలి. ఆ పొగ బుక్కల మేము మింగుతున్నాం. అంటే మాకు రావా రోగాలు? వాళ్ళే మంచిగా ఉండాలా, మాకు రోగాలు రావాలి. రేవంత్ రెడ్డి రావాలా, వచ్చి మాకు 10,000 చెయ్యాలా అండి. పొట్ట కాలి సాంబారి పడి పొట్టంతా కాలింది. అయినా దానికి ఒక ఇన్సూరెన్స్ లేదు, ఒక ఎవరు చూడలేదు. 1000 రూపాయల జీతం, 1000 రూపాయల జీతం ఎంఏ వచ్చి 3 గుడ్లు పెట్టాలంటాడు. సార్ వచ్చి మీరు ఎందుకు వంట చేయాలంటాడు, ఇన్నేళ్ల ముందు ఎందుకు వండారంటాడు. మాకు అన్ని బాధలు ఎదురైతున్నాయి. మాకు అనగా ఎన్ని బాధలు మేము చెప్తాను అనగా మీకు 10,000 రూపాయల జీతం ఇస్తాను నేను గెలిచేటట్టు అవుతాడు. సరే ఈసారికి వెళ్తాడు, ఈసారి ఇస్తాడు మాకు డబ్బులు అని చెప్పని మేము ఇంకా ఇప్పుడు 7 నెలల నుంచి కాకుండా రూపాయి బిల్లు లేకుండా చేసినాం. మేము ఏదైనా బాధలు చెప్పుకున్నానో తెలియక మమ్మల్ని మూసేస్తారు. పోలీస్ స్టేషన్ పెట్టి బువ్వ లేక నీళ్ళు లేక 7 దాకా ఉంచారు. 9 కాడ నుంచి 7 దాకా ఉంచారు. ఒక్కొక్క కూరగాయలు ఎంత రేటు ఉంటుంది. 3 గుడ్లు పెట్టకుంటే ఎంఏ వచ్చిన ఇంకొకరు 2 కూరలు పెట్టాలి. ఏడ తెచ్చి పెట్టాం మేము 1000 రూపాయలు. మాకు ఇన్సూరెన్స్ కావాలి సార్, మాకు ఒక యూనిఫామ్ కావాలా. మాకంటే ఇప్పుడు మాకంటే గుర్తింపు ఏమీ లేదు. అంటే మధ్యాహ్నం భోజనం అంటే గుర్తింపు లేదు. మాకు యూనిఫామ్ కావాలా, ఇన్సూరెన్స్ కావాలా సార్. మాకు 10,000 జీతం కావాలా, గుర్తించాలా. అది సార్. మేము గత 10 సంవత్సరాల నుండి చేస్తున్నాము. నాకంటే ముందు చేస్తున్నారు కానీ మాకు జీతాలు సక్రమంగా పడట్లేదు. మీకు ఎలాగైనా నేను వచ్చినాక 10,000 వేతనాలు ఇస్తామని చెప్పారు. 10,000 వేతనాలు లేవు మాకు. కనీసం మేము చేసిన కష్టానికి బిల్లులు కూడా పడట్లేదు. మేము ఏ అప్పులు తీసుకొచ్చి పెట్టినా గానీ మాకు అప్పులోళ్ళు నమ్మట్లేదు. ఏ రోజు ఇస్తారమ్మా మీరు, ఈ రోజు ఇస్తారా రేపిస్తారా అని అడుగుతున్నారు. మాకు ఇచ్చే దగ్గర కూడా ఏం లేదు. మేము పుస్తెల తాళ్ళు పెట్టి కూడా తీసుకొచ్చి పెడుతున్నాము. ఎందుకంటే మా పిల్లలే అనుకొని పెడుతున్నాము కానీ మాకు జీతాలు రావట్లేదు. కనీసం వంట పాత్రలు ఇస్తామన్నారు, ఆ వంట పాత్రలు కూడా సక్రమంగా రాలేదు. చిన్న స్కూళ్ళని ఇస్తున్నారు, పెద్ద స్కూళ్ళని ఇస్తున్నారు. చిన్న స్కూల్ వాళ్ళకి ఏ ఒక్క గిన్నెలు రాలేదు, హై స్కూల్ వాళ్ళకే ఇచ్చారు. మేము ఎలా వండి పెట్టాలి? మాకే జీతం లేదు. కనీసం మాకు ఒక యూనిఫామ్ అనేది కూడా లేదు, ఒక గుర్తింపు కార్డు అని కూడా లేదు. గ్యాస్ ఇస్తామన్నారు, గ్యాస్ కూడా ఇవ్వలేదు. మేము ఎలా చేసి బతకాలి? మా పిల్లలు మా అంత అవుతున్నారు. మాకు ఏ సౌకర్యం లేకోకుండా ఉన్నది. మాకేదైనా సౌకర్యం కలగాలని కోరుకుంటున్నాను. తెలంగాణ నూతన ప్రభుత్వం వచ్చింది. ప్రజాపాలన
విద్యా వ్యవస్థ సీఎం చెప్తా ఉన్నాడు, విద్యా వ్యవస్థను ఏ మంత్రికి ఇవ్వలేదు, విద్యను నా చేతిలో పెట్టుకున్నా, మంత్రివర్గాన్ని నా చేతిలో పెట్టుకున్నా విద్యను బాగు చేస్తామని చెప్పారు. కానీ మధ్యాహ్నం భోజనం వర్కర్లకి వాళ్ళకి జీతాలు సరిగా ఇవ్వట్లేదు. 2 నెలలకి కనీసం 2 నెలలకు 3 నెలలకు ఒకసారి కూడా జీతాలు వచ్చిన పరిస్థితి ఈ రాష్ట్రంలో లేదు. ఇప్పటికి 4 నెలల కిరాయిలు ఇవ్వాలి, జీతాలు ఇవ్వాలి, దాంతో పాటు విద్యా వ్యవస్థ మెరుగైన సదుపాయాలు కల్పించాలని చెప్పి మేము కోరుతాము.